జగన్ ఎక్కడికి వెళ్ళినా నిరసనలు తప్పడం లేదు. ఇంతకాలం నానా తంతాలు పడిన జనం ఇప్పుడు సీఎం ఎదురు పడగానే ఆయన్ను నిలదీస్తున్నారు. మా సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారని అడుగుతున్నారు. ఈ క్రమంలో సిద్ధం రోడ్ షోలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చొక్కెదురైంది. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండల కేంద్రంలో గంటాపురం గ్రామం క్రాస్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద గోపాల మిత్రులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఫ్లెక్సీ ప్లకార్డులు చేతపట్టుకుని సీఎం బస్సును ఆపేందుకు వెళ్లగా అక్కడ భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు దిగి మీ సమస్య ఏమిటని గోపాల మిత్రులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం స్పందించినా అధికారులు స్పందించలేదని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 2500 కుటుంబాలు వీధిన పడ్డాయని వారు సీఎం దృష్టికి తెచ్చారు. అందుకు స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫోన్ చేసి వారి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఇది జగన్మోహన్ రెడ్డి 2016లో మాకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. మన గవర్నమెంట్ ప్రభుత్వం వస్తాను మీకు న్యాయం చేస్తాను. ఆ హామీ అయినంత వరకు నిలబెట్టుకోలే. వచ్చేసి 2500 కుటుంబాలు రోడ్డు పడడం జరిగింది. ఈ పొద్దు మాకి వయసు కూడా 40 నుంచి 55 ఏళ్ళు మా పిల్లలు స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు ఇన్నేళ్ళు పని చేయించారు. అది గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రంలో 4.5 సంవత్సరాలు పని చేయించుకున్నారు వీళ్ళు. ఇప్పుడు మమ్మల్ని బయటకు నవ్వడం జరిగింది. ఇప్పుడు మాకు ఖచ్చితంగా న్యాయం జరగాల. ఎందుకంటే మేము ఆల్రెడీ 23 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు కూడా బుద్ధి ఎట్టి లేకుండా రోడ్డు పడేయడం భావ్యం కాదు. ఇప్పటికైనా జగన్ గుర్తించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులు గుర్తించాలని. జగన్ ఎక్కడికి వెళ్లినా నిరసనలు తప్పడం లేదు. ఇంతకాలం నానా తంతాలు పడిన జనం ఇప్పుడు సీఎం ఎదురు పడగానే ఆయన్ను నిలదీస్తున్నారు. మా సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారని అడుగుతున్నారు. ఈ క్రమంలో సిద్ధం రోడ్ షోలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చొక్కెదురైంది. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండల కేంద్రంలో గంటాపురం గ్రామం క్రాస్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద గోపాల మిత్రులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఫ్లెక్సీ ప్లకార్డులు చేతపట్టుకుని సీఎం బస్సును ఆపేందుకు వెళ్లగా అక్కడ భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు దిగి మీ సమస్య ఏమిటని గోపాల మిత్రులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం స్పందించినా అధికారులు స్పందించలేదని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 2500 కుటుంబాలు వీధిన పడ్డాయని వారు సీఎం దృష్టికి తెచ్చారు. అందుకు స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫోన్ చేసి వారి సమస్యను పరిష్కరించాలని సూచించారు. I'm